హలో అండి, నమస్తే. జేఎస్ఆర్ గ్రూప్ సన్సిటీ వారి మార్కెటింగ్ టీమ్ థాయిలాండ్ ట్రిప్లో డే 4లో ఉన్నాం. మనం ఈ డే 4ని 2 పార్ట్స్గా చేసామండి. ఆల్రెడీ డే 4లో పార్ట్ 1 అప్లోడ్ చేసేసాము. ఇప్పుడు మనం పార్ట్ 2లో ఉన్నాము. డే 4లో పోస్ట్ లంచ్లో మేము చూసినటువంటి ప్లేసెస్, అలాగే అడ్వెంచర్స్, వింతలు, విశేషాలు మీకు చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. సో ఈరోజు డే 4లో 2 పార్ట్స్ అని చెప్పాను కదండి. ఫస్ట్ పార్ట్ వచ్చేసి మరైన్ పార్క్ గురించి, అక్కడ మేము చూసిన వింతలు, అద్భుతాలు, విశేషాలు, అలాగే థీమ్ పార్క్స్, ఇలా ఎన్నో విషయాలు మీ అందరితో పంచుకున్నాము. అలాగే ఇప్పుడు లంచ్ చేసిన తర్వాత మేము వెళ్ళిన ప్లేస్ వచ్చేసి సఫారీ వరల్డ్. ఈ సఫారీ వరల్డ్ గురించి ఇప్పుడు నేను ఈ పార్ట్ 2లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ సఫారీ వరల్డ్ అనేది 1988లో స్టార్ట్ చేశారు. ఇది ఓవరాల్గా 480 ఎకర్స్లో ఉంటుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది కంప్లీట్గా ఓపెన్ జూ. అలాగే ఒక 180 ఎకర్స్ వచ్చేసి బర్డ్స్ పార్క్ కోసం ఇచ్చారు. దీని మొత్తం ట్రావెలింగ్ లెంత్ వచ్చేసి 8 కిలోమీటర్స్ అండి. 8 కిలోమీటర్సే, కానీ ట్రావెలింగ్ డ్యూరేషన్ మాత్రం 50 మినిట్స్ ఉంటుంది. ఎందుకంటే 10 కిలోమీటర్స్కి మించి స్పీడ్గా వెళ్ళకూడదు ఇక్కడ. సో ఈ యొక్క సఫారీ వరల్డ్ యొక్క స్పెషల్ థింగ్ ఏంటంటే, జనరల్గా మనం జూకి వెళ్తే ఎన్క్లోజర్స్లో యానిమల్స్ ఉంటాయి. కొన్ని యానిమల్స్ని బయట వదులుతారు. మనం బయటకు వెళ్ళి వాటిని చూసి ఎన్క్లోజర్స్ నుంచి చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటాం. బట్ ఈ జూ ఏంటంటే ఓపెన్ జూ. ఈ జూ మొత్తం ఓపెన్ అన్నమాట. సో అన్ని రకాల యానిమల్స్ ఉంటాయి. అండ్ 1-2 కాదండి, అంటే ఒక్కొక్క వెరైటీ ఆఫ్ యానిమల్ లేదా ఒక్కొక్క స్పీషీస్ ఆఫ్ యానిమల్ 1-2 కాకుండా గుంపులుగా చూడొచ్చు మనం ఇక్కడ. సో అవి హ్యాపీగా ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ముందే చెప్పాను కదా, ఇదంతా ఓపెన్ జూ అన్నమాట. ఇక్కడ యానిమల్స్ అన్నీ ఓపెన్గా తిరుగుతాయి. బట్ మనం మాత్రం లోపల, మనం ఏదైతే వెహికల్లో వెళ్ళామో ఆ వెహికల్లో ఉండి వాటి ఓపెన్ లైఫ్ స్టైల్ని చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. అంటే నిజంగా చెప్పాలంటే ఇక్కడ మనం లోపల మన వెహికల్లో ఎన్క్లోజర్లో ఉన్నట్టుగా అవి ఓపెన్గా తిరుగుతున్నట్టుగా అనిపిస్తోంది. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోని మనం ట్రావెల్ చేసిన వెహికల్ నుంచి కిందకి మాత్రం దిగడానికి అలో చేయరండి. ఎందుకంటే అన్ని యానిమల్స్ ఓపెన్గా తిరుగుతుంటాయి కాబట్టి మనం ఏదైతే వెహికల్లో వెళ్ళామో బస్లో కానీ 4 వీలర్స్లో కానీ ఎందులో వెళ్తే అందులోనే ఉండాలి. అన్ని డోర్స్ అండ్ విండోస్ క్లోజ్ చేసుకొని ఉండొచ్చు. అంటే ఎట్టి పరిస్థితుల్లోని మనం కిందకి అనేది దిగకూడదు. అండ్ ఇంకొక ప్రికాషన్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనే హార్న్ కూడా కొట్టకూడదు అన్నమాట. సో ఏంటంటే ఆ సౌండ్స్కి ఆ యానిమల్స్ అనేది భయపడతాయి కాబట్టి ఆ సౌండ్స్ అనేది ప్రోహిబిటెడ్. హార్న్స్ కొట్టకూడదు, సౌండ్స్ ఉండకూడదు. న్యాచురల్గా అవి తిరుగుతూ ఉంటే మనం చూస్తూ వెళ్ళడమే. ఈ ఓవరాల్ రైడ్ అయితే అసలు ఎలా అనిపించింది అంటే, జంతు ప్రపంచం ఇంత అద్భుతంగా ఉంది అని ఫీల్ అయ్యాము. జనరల్గా జూ అంటే అందరికీ చాలా ఇష్టం. జూకి వెళ్ళాలి అని చిన్నపిల్లల నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళ వరకు కూడా జూకి వెళ్ళడం, అక్కడ యానిమల్స్ని చూడడం, హ్యాపీగా ఫీల్ అవ్వడం ఉంటుంది. బట్ ఈ జూ వచ్చేసి నిజంగా ఓపెన్ జూ అండి. అండ్ అది కూడా 1-2 కాదు, చాలా రకాల యానిమల్స్ ఉన్నాయి. అవి కూడా ఒక్కొక్కటి 2 పీసెస్ కాకుండా గ్రూప్గా ఉన్నాయి. చాలా నంబర్ ఆఫ్ యానిమల్స్ని చూడొచ్చు మనం ఇక్కడ. అది కూడా ఎంత దగ్గరగా అంటే వాటి లైఫ్ స్టైల్, అవి వాటర్ ఎలా తీసుకుంటున్నాయి, ఫుడ్ ఎలా తీసుకుంటుంది. ఇక్కడ చూడండి జీబ్రాస్, అలానే ఇక్కడ మళ్ళీ డీర్స్ అండ్ హెర్డ్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి లాయన్స్, కింగ్ ఆఫ్ ది ఫారెస్ట్. సో వీటన్నిటిని ఎంత దగ్గరగా చూసినప్పుడు ఆ ఫీలింగ్ అయితే నిజంగా వర్ణనాతీతం అండి. ఇంత దగ్గరగా నేను అనిమల్స్ని చూసినానా అన్న ఫీల్ వచ్చేసింది. సో ఆరెంజ్ మూవీలో హీరోయిన్ చెప్తుంది కదా, నేను ఇంత దగ్గర నుంచి లాయన్ని చూశాను అని, అంతకన్నా దగ్గర నుంచి చూసిన ఫీలింగ్ అయితే ఇక్కడ వచ్చిందండి. సో ఎంత అద్భుతంగా ఉంది అంటే ఇక్కడ మీరు చూడొచ్చు అన్ని రకాల యానిమల్స్ ఉన్నాయండి ఇక్కడ. అలాగే బర్డ్ శాంక్చురీ కూడా ఉంది కాబట్టి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బర్డ్స్ కూడా ఉన్నాయి. ఒక్కొక్క చెట్టు పైన చాలా నెంబర్ ఆఫ్ బర్డ్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు లాయన్స్ని చూస్తూ ఉన్నాం అనమాట. సో ఈ జంతువులన్నిటినీ చూస్తూ అంత దగ్గర నుంచి చూస్తూ ఉంటే ఎంత చాలా బాగుంది అంటే అసలు ఆ ఫీలింగ్ రియలీ సూపర్. సో ఎవరైనా సరే ఈ పార్క్కి వచ్చిన వాళ్ళకి తప్పకుండా ఈ ట్రిప్ని మిస్ చేసుకోకండి. టైం అయిపోయింది అని కాకుండా లంచ్ తర్వాతే వాళ్ళు అరేంజ్ చేస్తారు. బిఫోర్ లంచ్ వచ్చేసి మనకి ఇవన్నీ ప్యాకేజ్లోనే ఉంటుంది. బిఫోర్ లంచ్ వచ్చేసి మరైన్ పార్క్లో ఉంటుంది. ఆఫ్టర్ లంచ్ వచ్చేసి సఫారీ వరల్డ్ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా లాయన్స్, ఇవన్నీ మన చిన్నప్పుడు అందరూ చూసే ఉంటారు షోస్. జంగిల్ బుక్ అనే షోలో మోగ్లీతో పాటు యానిమల్స్ అన్నిటిని చూసి ఆ క్యారెక్టర్స్ని మనం ఊహించుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. బట్ ఇక్కడ నిజంగా ఆ యానిమల్స్ని
ని అలా చూస్తూ ఉంటే మళ్ళీ జంగిల్ బుక్ వెళ్ళిపోయిన ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ చూడండి లయన్స్ని, సింహాలను అంత దగ్గరగా చూస్తూ ఎంత బాగా ఉంది అంటే, అండ్ ఎలాంటి భయం లేకుండా అవి చక్కగా స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నాయి అడవిలోనే. అండ్ ఇక్కడ చూడండి డైనోసార్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి అన్నమాట. మనకి ఇక్కడ లయన్స్ ఉన్నాయి. ఈ ట్రక్స్ వచ్చేసి ఫుడ్ తెస్తారు, దీని నుంచి ఫుడ్ తెచ్చి వాటికి ఫుడ్ ఫీడ్ చేస్తుంటారు అనమాట. ఇక్కడ చూడండి గ్రూప్స్గా ఉన్నాయి లయన్స్ కానీ టైగర్స్ కానీ, గ్రూప్స్గా ఉన్నాయి మనకి. ఇప్పుడు టైగర్స్ అనగానే బెంగాల్ టైగర్స్ వచ్చేసాయి మనకి. సో చూడండి లయన్స్, టైగర్స్ ఇలా డిఫరెంట్గా ఉంది. నాట్ ఓన్లీ లయన్స్, టైగర్స్, ఎలిఫెంట్స్ కానివ్వండి, అలా వీటి ఏనుగులు కానివ్వండి, జిరాఫీస్ కానివ్వండి, జంగిల్లో ఉండే ప్రతి యానిమల్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. సో వీటితో పాటు ఈరోజు పొద్దు నుండి మేము తిరిగిన ప్లేసెస్ నుంచి కొన్ని గ్లిమ్స్ ఆఫ్ పిక్స్ కూడా ఇచ్చేసాము. అలాగే రేపటి వీడియోస్ కోసం అంటే డే 5లో మేము తిరిగిన ప్లేసెస్ ఏంటి, అక్కడ వింతలేంటి, విశేషాలేంటి తెలుసుకోవడానికి స్టే ట్యూన్ ఫర్ అప్డేట్స్ ఆఫ్ డే 5. థ్యాంక్ యూ.